హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుందాం. సో, సిన్స్ ఇట్ ఈస్ జస్ట్ ఏ వాయిస్ ఓవర్, మీరు ఫోన్ పక్కన పెట్టి ఒక పాడ్కాస్ట్ లాగా వినండి. సో, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో, దెర్ ఆర్ మెనీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండ్ మెనీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ దట్ వై అబౌట్ టు సీ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండకపోతుందని నేను అనుకుంటున్నాను ఈ సీజన్. బట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్, ఈ సీజన్లో ఫేమస్ యాక్టర్స్ కానీ మనకి వెల్ నోన్ ఫేసెస్ ఎవరు కానీ మనకి ఈ సీజన్లో లేరు. సో దట్స్ పాజిటివ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే పాజిటివ్ ఎందుకు అవ్వచ్చు అంటే, ఐ మీన్ ఆడియన్స్ విల్ బీ ఇన్ ద ఫ్రెష్ మైండ్. సో దానివల్ల ఏమవుతుందంటే, మన ఫామ్ చేసే ఒపీనియన్స్ కానీ ఫాలో అయ్యే ఫ్యాన్ బేసెస్ కానీ కొద్దిగా జెన్యున్గా ఎక్కువ జెన్యున్గా ఉంటాయి. కొద్దిగా సెలబ్రిటీస్ కానీ కొద్దిగా ఆల్రెడీ నోన్ పీపుల్ కనుక వచ్చుంటే కొద్దిగా వాళ్ళ వైపుకి మనం ఫేవరబుల్గా ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి. అది తగ్గుతుంది కాబట్టి కొద్దిగా ఫైట్ టైట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అట్ ద సేమ్ టైం ఐ నో పిఆర్ గేమ్ విల్ బి ప్లేడ్, పిఆర్ గేమ్స్ ఉంటాయి కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ ఓట్సే నాకు తెలిసి మేజర్ కీ రోల్ ప్లే చేస్తాయని నాకు అర్థమైనంత వరకు అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఎపిసోడ్ స్టార్టింగ్ కనుక మనం చూస్తే ఇక్కడ మణికంఠ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు లాంచ్ ఎపిసోడ్లు కనుక చూస్తుంటే అందులో 4 మెంబర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ అడుగుతారు. అండ్ మెజారిటీ హౌస్మేట్స్ మణికంఠ కోట్ చేస్తారు. అండ్ దాని గురించి తను చాలా అప్సెట్ అవుతాడు, అండ్ విచ్ ఈజ్ న్యాచురల్. సో అప్సెట్ అవ్వడం తప్పులేదు. అండ్ అప్సెట్ అయిన తర్వాత ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు కన్సోల్ హిమ్, లైక్ ఆదిత్య ఓం గారు కానీ, నిఖిల్ ఆర్ దెన్ సోనియా ఆర్ మెనీ పీపుల్ దే ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు హిమ్ అండ్ ట్రయింగ్ టు కన్సోల్ హిమ్. అండ్ తనేమో నాకు అర్థమైంది ఏంటంటే కొద్దిగా సింపతి గేమ్ స్టార్ట్ చేస్తున్నాడని నాకు అనిపించింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇది ఆ డిస్కషన్ జరిగేవాళ్ళు, లైక్ వేర్ హీ విల్ సే నేను 3 days బయటికి రాలేదు, సో నేను అది సో అది చెప్పే ఆ టైంలోనే లైక్ ఆదిత్య హోమ్ ఫిగర్ ఇట్ అవుట్. సో ఆదిత్య హోమ్ గారు ఆబ్వియస్లీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ కాబట్టి కొద్దిగా చూసున్నారు కాబట్టి అన్నీ. సో హీ ఇమీడియట్లీ స్టాప్ హిమ్ దేర్ అండ్ చెప్తాడనమాట, నేను చూశాను, నేను 3 years బయటికి రాలేదు. సో ఎవ్రీబడి హ్యాస్ దీస్, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అండ్ ఆదిత్య హోమ్ ఈజ్ రైట్ హియర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటాయి అండ్ ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్. అండ్ ప్రతి ఒక్కడు ఫైట్ చేసి అక్కడికి వచ్చాడు. సో ఏదో సరదాగా అల్లాటప్పగా సిల్వర్ స్పూన్ మీద వచ్చేసి అందులోకి వచ్చిన వాళ్ళు అయితే కాదు. అందుకని నేను ఇలా చేశాను, నేను ఒకరికి కష్టాలు ఉన్నాయని ఆ టైప్ ఆఫ్ పాయింట్ని రైజ్ చేయడం కరెక్ట్ కాదు మణికంఠ. సో ఆదిత్య ఓం ట్రీటెడ్ హిమ్ వెల్. కొద్దిగా లిటిల్ అగ్రెసివ్ అని అనిపించింది నాకు ఆదిత్య ఓం నుంచి టువార్డ్స్ మణికంఠ. బికాస్ తను చెప్తున్నాడు క్లియర్గా, నేను 2-3 times వచ్చాను నీ దగ్గరికి మాట్లాడటానికి, అండ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్, ఆర్ నువ్వు ఇదే జోన్లో ఉన్నావు, సో మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ అని ట్రై టు ఎక్స్ప్లెయిన్, అది చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఓం. ఎస్, మనోడు కొద్దిగా మణికంఠ కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించి ముందుకెళ్లాల్సింది. సో ఓకే, బట్ ఇట్స్ న్యాచురల్. సో దాని గురించి మనం పెద్దగా డీటెయిల్గా గుచ్చక్కర్లేదు. సో దట్ ఈస్ దేర్. అండ్ నెక్స్ట్ అది జరిగిన ఇమ్మీడియట్గానే మన మణికంఠ వచ్చి బయట కూర్చుంటాడు. అండ్ దెన్ నిఖిల్తో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో నిఖిల్ ఏం చెప్తూ ఉంటాడంటే, లైక్ నువ్వు కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడావు ఓం గారితో, సో సిన్స్ హీఈస్ అన్ ఎల్డర్ కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సింది కదా అన్నట్లు మాట్లాడతాడు. అండ్ మణికంఠ ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ఎల్డర్, నాకు అనిపించింది నేను చెప్పాను, సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నట్లు తను బిహేవ్ చేస్తాడు. సో నిఖిల్ 2-3 times ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన మనోడు ఇండు. అండ్ సో అది ఏమవుతుందంటే ఓవర్ ద టైం నిఖిల్ ఏమంటాడంటే, ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఏమంటాడంటే, లైక్ యూ డోంట్ ప్లే సింపతి అన్న వర్డ్ యూస్ చేస్తాడు. అండ్ వెంటనే మనకంట ట్రిగర్ అయ్యి, లైక్ సింపతి ఏం లేదు ఇందులో, లైక్ అది అఫెండ్ అవుతాడు అనమాట. సింపతి ఏం లేదు, సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నాకు అనిపించింది నేను చెప్పాను అన్నట్లు ఈ స్టైల్లో మాట్లాడతాడు. అండ్ ఇక్కడ మణికంఠ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ తను ఏం చెప్పాడంటే, ఇలాంటి వాళ్ళని నేను చాలా చూశాను, లైక్ మణికంఠ నిఖిల్ని ఉద్దేశించి చెప్తాడు, ఇలాంటి వాళ్ళని చాలా చూశాను, ఒక పాయింట్ పట్టుకొని రైజ్ చేస్తారు, దాన్ని పట్టుకొని ఇలా ట్విస్ట్ చేస్తారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది నాతో, సో ఐ కెన్ అండర్స్టాండ్ అన్నట్లు కొద్దిగా కొద్దిగా ఇలా అంటాడు. దానికి నిఖిల్ కూడా కొద్దిగా సీరియస్ అవుతాడు, లాగిపెట్టి కొడతాయి అన్నట్లు అంటాడు. అండ్ ఆ గొడవ అయితే అక్కడితో ఆగిపోతుంది. ఈ ఎపిసోడ్ మొత్తం మీరు చూస్తే మణికంఠ ఈజ్ నాట్ మింగ్లింగ్ విత్ ఎవ్రీ వన్. సో తను బేసిక్గా జోన్ అవుట్ అయిపోయి
తన పని అయితే తను చేసుకుంటూ సైలెంట్గా కూర్చుంటే ఎవరు 1 or 2 మెంబర్స్ అలా కూర్చొని ఈ ఎపిసోడ్ మొత్తంలో నేను ఇద్దరు ముగ్గురితో కూర్చొని మాట్లాడటం చూశాను. లైక్ ఈ మాట్లాడటం కూడా హీ స్టిల్ సల్కింగ్, లైక్ వాళ్ళది వీళ్ళది అదటి అది అలా ఇది ఇలా, లైక్ కొద్దిగా జనరల్ డిస్కషన్ కంటే కూడా మోర్ సల్కింగే ఎక్కువ కనబడుతుంది నాకు. సో విచ్ ఈస్ ఏ టోటల్ రెడ్ ఫ్లాగ్. అండ్ కొద్దిగా సింపతి కార్డ్ వాడుతున్నాడని నాకైతే కొద్దిగా అనిపిస్తుంది. అండ్ నిఖిల్ ప్రాబ్లీ నిఖిల్ ముందు డిస్కషన్లో చెప్పాడు కదా, సో ఐ థింక్ హీ కాట్ దట్ రైట్. సో మనోడు సింపతి కార్డ్ వాడదామని చెప్పి కొద్దిగా ఆడుతున్నట్టు అనిపించింది నాకు. అండ్ ఎస్, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఆ ఇష్యూ అక్కడ అయిపోతుంది. అండ్ దీనికి ముందు ఒక చిన్న ఇష్యూ జరిగింది బిట్వీన్, లైక్ చెప్పాను కదా, మణికంఠ అందరితో సింగిల్గా కూర్చొని డిస్కస్ చేస్తున్నాడని. ఎట్ ద సేమ్ టైం విష్ణుప్రియ వస్తుంది. దిస్ ఈస్ సో ఫనీ. విష్ణుప్రియ వచ్చి మీరు మీరు బాగా నచ్చారు, చాలా సాఫ్ట్గా ఉన్నారు, ఇలాంటి మాట్లాడుతూ తనకి ఎలా చెప్పాలో తెలియలేదు. బట్ షీ యూస్డ్ వర్డ్ ఫెమినిస్ట్ బేసిక్గా. సో బేసిక్గా ఐ రియల్లీ లైక్ ద ఫెమినిస్ట్ సైడ్ ఆఫ్ యూ అనే స్టేట్మెంట్ అన్నమాట. సో విచ్ ఈజ్ లిటిల్, మనోడు కొద్దిగా అఫెండ్ అయ్యాడు. అండ్ ఇట్ ఈస్ రీజనబుల్ బికాస్ ఫర్ ఎనీ మ్యాన్ మ్యాస్కులిన్గా ఉన్నారని చెప్తే అది కాంప్లిమెంట్గా తీసుకుంటారేమో. కానీ లైక్ యు ఆర్ ఏ లిటిల్ ఫెమినిన్ సైడ్ అన్నట్టు అంటే కొద్దిగా ఆడ్గా అనిపించే విషయమే. సో మేబీ మనోడు అది నచ్చి తను చెప్తాడు కూడా, మణికంఠ చెప్తాడు కూడా. సో డోంట్, మీకు చెప్పడం తెలియకపోతే రాంగ్ వర్డ్ యూస్ చేస్తారా అన్నట్లు నవ్వుతో చెప్పేస్తాడు. బట్ యా, దట్స్ అ ఫన్నీ వన్. అండ్ ఇవన్నీ డిస్కషన్స్ జరిగిన తర్వాత ప్రాబ్లీ ఎవ్రీబడి గోస్ టు స్లీప్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని రేషన్స్ వస్తాయి. అండ్ పీపుల్ స్టార్ట్ డిస్కసింగ్ ఎవరు ఏ పని చేయాలి, ఫుడ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. అండ్ ప్రాబ్లీ ఈ సిచ్యువేషన్లో నిఖిల్ కొద్దిగా లీడ్ తీసుకొని హీ విల్ ఆల్సో అసైన్ సమ్ డ్యూటీస్ టు ఎవ్రీ వన్. సో ఈ సిచ్యువేషన్స్లో కొద్దిగా కాంప్లికేషన్స్, లైక్ ఒకళ్ళిద్దరూ కొద్దిగా అదొద్దు ఇదొద్దు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ దిస్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ సో పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు అనమాట. సో ఈ డ్యూటీ డిస్ప్యూషన్స్ అయిపోయిన తర్వాత సో బేబక్క కుకింగ్ అనమాట. అండ్ ఆల్సో సోనియా కూడా కుకింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుంది. సో దెర్ ఈస్ సమ్ డిస్కషన్ హ్యాపెండ్ హియర్. సో ఒక చిన్న ఇష్యూ అయింది. లైక్ సోనియా అడుగుతుందంట మార్నింగ్ నుంచి కుకింగ్ గురించి ఏం చేస్తున్నారు ఇలా అని. సో బేబక్క పప్పు అని రైస్ కుక్కర్లో పప్పు పెట్టేసింది. అండ్ ఆ రైస్ కుక్కర్ ఎలా చేయాలో ఎలా యూస్ చేయాలో తనకు అర్థం కాలేదేమో. తను ఏదో సింపుల్గా ఓకే నాకు తెలియదు నేను వదిలేస్తున్నా అన్నట్లు అనేసి ఇక్కడికి వచ్చి కూర్చుందంట. ప్రాబ్లీ ఏంటంటే కుకింగ్ అయిపోయింది, అది ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయలేదు. బట్ ఓపెన్ చేయకుండా తను వచ్చి కూర్చుంది. అండ్ ఈ డిస్కషన్లో సోనియాకి ఎందుకో ఖాళీ, సో మీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా ఉంటారక్క అన్నట్లు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇది సోనియా సైడ్ నుంచి నాకు తెలిసి కొద్దిగా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అని నేను అనుకోవాలి. ఎందుకంటే డే 1 వచ్చిందే ఫస్ట్ రోజు, ఎవ్రీబడి ఈస్ ఫిగరింగ్ అవుట్ దే డ్యూటీస్ ఆర్ ఏం చేయాలి ఎలా చేయాలని ఎవరికి ఏమీ తెలియదు. సో ఆ టైంలో నువ్వు ఇమీడియట్గా వచ్చేసి నువ్వు ఇర్రెస్పాన్సిబుల్, మా ఫుడ్ విషయంలో మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అంటే సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్. సో నో వన్ ఈజ్ హియర్ టు టేక్ వర్డ్స్. సో సోనియా కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయిందని అనిపించింది నాకు ఇక్కడ. సో తర్వాత చిన్నగా మాట్లాడుకున్నారు, మేబీ దిస్ సార్ట్ థింగ్స్ అవుట్. అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే ఇమీడియట్గా ఈ ఇష్యూ జరిగిన తర్వాత వెంటనే సమ్ పార్ట్ ఆఫ్ అదర్ రేషన్స్ కూడా వచ్చినాయి, లైక్ కుకింగ్ ఐటమ్స్ వచ్చినాయి. సో ఇనీషియల్గా మిల్క్ అండ్ సంథింగ్ ఇలాంటివి వచ్చినాయి. అండ్ తర్వాత కుకింగ్ ఐటమ్స్ నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి వచ్చినాయి. సో ఆ వెజిటేబుల్స్ అందరూ సెట్ చేస్తున్నారు. ఈ టైంలో ఏం చేశారంటే శేఖర్ భాష అండ్ దెన్ అభయ్, ఆ తర్వాత వెంటనే నిఖిల్, వీళ్ళంతా ఏం చేశారంటే సో జస్ట్ ఒక ఆరెంజ్ని తీసుకున్నారు, ఆరెంజ్ని క్యాచ్లో ఆడటం మొదలెట్టారు. సో ఆరెంజ్ శేఖర్ భాష త్రోన్ క్యాచ్ టు అభయ్ అండ్ తర్వాత నిఖిల్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత బేబాక కూడా ఫస్ట్ వద్దు ఇట్స్ రాంగ్ ఫుడ్తో ఆడకూడదు అంది, తర్వాత స్లోగా జాయిన్ అయింది. సో ఇలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు సోనియా సీరియస్ అయింది. సో లైక్ నువ్వెవరు, ఎవరైతే ఆరెంజ్తో ఆడుతున్నారో వాళ్ళు ఆరెంజ్ని ముట్టుకోకూడదు అంది. సో దానికి శేఖర్ భాష స్టార్ట్ ఆర్గ్యూయింగ్. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి మధ్య ఒక ఇష్యూ జరుగుతుంది. సో శేఖర్ భాష ఏమంటాడంటే నువ్వెవరు చెప్పడానికి, సో బిగ్ బాస్ రూల్లో లేదు కదా ఫుడ్తో ఆడకూడదు అంటే. సో సోనియా ఇట్స్ అది కామన్ సెన్స్ హ్యూమానిటీ అది ఇది అని ఉంటుంది. సో ఈ డిస్కషన్ ఎలా ఉంటుందంటే
అగైన్ సోనియా పాయింట్ పట్టుకొని బాగానే పట్టుకుంటుంది. బట్ ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టూడ్ షీ ఈజ్ మేకింగ్ ఇట్ ఎన్ ఓవర్. తను ఒక విషయాన్ని లాగి సాగదీసి మనం అంటాం చూడు, సాగదీసి చినిగి చాటంతే చాపంత చేస్తుంది. అలాంటి స్టైల్ తను చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ ఇనీషియల్గా పాయింట్ అయితే స్టార్ట్ చేయడం బాగా స్టార్ట్ చేస్తుంది. తను ఒపీనియనేటెడ్ కాబట్టి పాయింట్స్, తన జడ్జిమెంట్స్ అన్ని పాస్ చేసుకుంటూ ఉంటుంది. సో మేబీ అందరూ యాక్సెప్ట్ చేయాలనుకుంటుంది. దానివల్ల అక్కడ వచ్చే ప్రాబ్లం వస్తుంది. బికాస్ ఫుడ్తో ఆడకూడదు, విచ్ ఈజ్ రాంగ్. తను రైస్ చేసిన పాయింట్ కరెక్టే. తర్వాత ఏమవుతుందంటే, సో స్లోగా నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఫుడ్ని నీటిలో వేసుకొని తిను, బురదలో వేసుకొని తిను, నీ కింద వేసుకొని తొక్కేసుకొని తిను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకు అనవసరం అన్నట్టు మాట్లాడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ రాంగ్ థింగ్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో శేఖర్ భాష పాయింట్ ఏంటంటే, ఫుడ్ కింద పడింది కానీ నేను తింటాను కదా అన్నాడు. అండ్ తన పాయింట్ ఏంటంటే, సరే ఆడాడు, ఇప్పుడు రైస్ కానీ ఏదైనా కర్రీస్ కానీ ఇలాంటివి మనం కింద పడితే తీసుకొని తినలేం కాబట్టి. కానీ ఒక ఫ్రూట్ ఆరెంజ్ ఉంది, అది కింద పడితే తీసుకొని దాన్ని పీల్ తీసుకొని తినొచ్చు. ఒక బనానా ఉంది కింద పడింది, అది తీసుకొని మనం పీల్ తీసుకొని తినొచ్చు. సో తన వర్షన్ మేబీ తన పాయింట్ అలా అదనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన ఈ పాయింట్ అయితే చెప్పడు కానీ, బట్ స్టిల్ వాట్ మీన్ టు సేస్, నేను అది తినొచ్చు కదా, నేను అది వేస్ట్ అయ్యేది కాదు కదా అని తను ఆర్గ్యూ చేస్తుంటాడు. సో ఐ థింక్ సో ఫుడ్తో ఆడుకోవడం తప్పు. బట్ సోనియా ప్రాజెక్ట్ చేసినట్టయితే రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఫుడ్లో కింద పడేసుకొని తిను, నీటిలో ఎక్కడ పడేసుకొని తిను, నేలకేసి తొక్కేసుకొని తిను, మనుషులా తిను, ఇలాంటివన్నీ చాలా రాంగ్ వర్డ్. సో శేఖర్ భాష సీరియస్ అవుతాడు అండ్ డిస్కషన్ జరిగింది. సో తన ముందే పీల్ తీసేసి తినేసి, ఓకే ఇప్పుడు నేను మనిషిని కాదా అంటాడు. సో ఐ థింక్ శేఖర్ భాష అక్కడ పాయింట్, సో ఇనీషియల్గా హీఈస్ రాంగ్. లైక్ సో ఫుడ్తో ఆడుకోవడం రాంగ్. బట్ ద వే షీ ట్విస్టెడ్ థింగ్స్, లైక్ తను ఎలా అయితే దాన్ని తీసుకెళ్దాం ట్రై చేసిందో ఆ రూట్లో అయితే శేఖర్ భాష రైట్ అనిపిస్తుంది. సో బట్ యా, ఐ థింక్ సోనియా షీ స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్. సో తనకి ఏదో ఒక ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ షీఈస్ పుటింగ్ హర్ వర్డ్స్ కంప్లీట్లీ, షీఈస్ పుటింగ్ హర్ వర్డ్స్ వెరీ స్ట్రాంగ్లీ. సో అది ఒకటి మనం మెచ్చుకోవచ్చు. అండ్ దాట్ విల్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్. సో ఈ సీజన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా సోనియాకి చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ద ఓన్లీ థింగ్ ఈస్, సో తను పట్టుకున్న థాట్ కరెక్టే, దాన్నే తను డైవర్ట్ చేసేసి రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది. సో ఐ థింక్ అదొక్కటి తను చెక్ చేసుకోగలిగితే ఐ థింక్ షీ విల్ బీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ దిస్ సీజన్ అని నాకు అనిపిస్తుంది. అండ్ యా, సో ఈ ఇష్యూలో అయితే డెఫినెట్గా శేఖర్ భాష ఫుడ్తో ఆడుకోవటం రాంగు, ఆర్గ్యుమెంట్లో మాత్రం సోనియా ఈజ్ కంప్లీట్లీ రాంగ్. సో ఈ డిస్కషన్లోనే మణికంఠ కూడా ఎంటర్ అవుతాడు. లైక్ సో బేసిక్గా ఈ గేమ్, ఈ ఫుడ్తో ఆడుకోకూడదని ఈ పాయింట్ స్టార్ట్ చేసింది తనంట. సో తను ఈ పాయింట్లో క్లియర్గా చెప్పాడు, సో మీరు ఆడారు, బట్ ఓకే అది మాత్రం టోటల్ మళ్ళీ అందరు తినే ఫ్రూట్స్లో కలపకండి, మీరే తినండి అని తన పాయింట్. అండ్ విచ్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్. సో తన సైడ్ నుంచి ఆ ఫుడ్ పాయింట్ కరెక్టే, అండ్ అది మీలో కలపొద్దు, మీరే తినండి అనే పాయింట్ కరెక్టే, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఆ ఇష్యూలో తను రైట్ అని నేను అనుకున్నాను. అండ్ ఈవెన్ శేఖర్ భాష కూడా చెప్తాడు, సో మీరు చెప్పింది కరెక్ట్, బట్ నువ్వు చెప్తుంది బట్ లైక్ మణికంఠ చెప్పింది కరెక్ట్, సో ఐ అగ్రీ విత్ హిమ్. సో కానీ మీరు చేసింది మాత్రం రాంగ్, అది మీరు పొలిటిసైజ్ చేస్తున్నారు ఇష్యూని అన్నట్లు చెప్పాడు. సో లైక్ దిస్ ఈస్ కంప్లీట్లీ పొలిటిసైజింగ్ అన్న స్టేట్మెంట్ వాడాడు. అండ్ ఐ థింక్ శేఖర్ భాష ఈజ్ రైట్ హియర్. సో సోనియా దాన్ని వాడుకొని పొలిటిసైజ్ చేసి కొద్దిగా ఒక ఇష్యూ చేద్దామని చెప్పి ట్రై చేసింది. అండ్ షీ షుడ్ బి కేర్ఫుల్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో యా, ఐ థింక్ దట్స్ దేర్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ తర్వాత ఓం, ఆదిత్య ఓం అండ్ దెన్ శేఖర్ భాష డిస్కస్ చేస్తారు. ఒక చిన్న పాయింట్ ఉంటుంది, లైక్ మనోడు ఏంది కలవాడు, ఒక్కడే ఎలా ఉంటాడు, నేను ఉండలేకపోతున్నాను అసలు 1 minute 1/2 hour కూడా నేను ఒక్కడిని కూర్చుంటే నా వల్ల కాదు. మనోడేమో డే మొత్తం, మణికంఠ డే మొత్తం సైలెంట్గా కూర్చొని అక్కడే కూర్చొని ఒక్కడే ఉండి ఒక్కడే తిరుగుతున్నాడు, జోన్డ్ అవుట్ అయ్యాడు అన్నట్లు డిస్కషన్ చేస్తారు. బట్ యా ఓకే, నేను జరిగిందాన్ని ఇంకా మర్చిపోకుండా ఈ స్టార్టింగ్ జడ్జింగ్ ఎవ్రీ వన్. సో తనకు ఓట్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఎవ్రీబడి ఈస్ టార్గెటింగ్ హిమ్ అనే జోన్లో ఉన్నాడు. సో మేబీ ఇన్ ద కమింగ్ డేస్ తన ఏమైనా మారుతాడేమో చూద్దాము, లెట్స్ సీ. సో ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టాస్క్ అనౌన్స్ చేస్తాడు. సో దెర్ విల్ బీ 3 చీఫ్స్. ఆ 3 చీఫ్స్ని 3 టాస్క్ల ద్వారా డిసైడ్ చేయాలని చెప్పి చెప్తాడు. అండ్ దెన్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి మీరు ప్రోమోలో చూసినట్టే లైక్ రూప్స్ పట్టుకొని అలాడాలి. అండ్ ఫస్ట్ బేబక్క వెళ్ళిపోతుంది, లైక్ షీ ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ అనుకోవచ్చు.
ఎందుకు సీరియస్ లేదంటున్నానంటే ఆహ్, తన గేమ్ చూస్తే మీరు ఎగ్జాక్ట్‌గా జస్ట్ ఒక 2 కాళ్ళు అక్కడ కింద పెట్టి సో, ఏం జరిగినా ఫస్ట్ తనే ఔట్ అయ్యేలా ఉందనమాట. సో, మీరు కంపేర్ టు అదర్ ప్లేయర్స్‌ని చూసి చాలా పైకెళ్ళిపోయి పైన 2, 3, 4 రోప్స్‌ని పట్టుకొని అలా ఏలాడబడుతూ కూర్చున్నారు. సో, అందుకే నాకు అంత సీరియస్ లేదనిపించింది. అండ్ దీని తర్వాత జరిగే డిస్కషన్ థర్డ్ టాస్క్‌లో ఒక ఇష్యూ జరుగుతుందనమాట. అది చూసాక కూడా తను కొద్దిగా సీరియస్‌గా లేదు ఆర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుందని అనే ఫీలింగ్ నాకు అనిపించింది. బట్ యాహ్! అక్కడ డిస్కస్ చేద్దాం. సో, ఈ టాస్క్‌లోకి వచ్చేసరికి ఫస్ట్ బేబీకి వెళ్ళిపోతుంది. తర్వాత యష్మి వెళ్ళిపోతుంది. ఆ ఆ తర్వాత నబీల్ వెళ్ళిపోతాడు. సో, ఇక్కడ యష్మి వెళ్ళడానికి మీరు ఆట కనుక చూస్తే శేఖర్ భాష కీ రోల్ ప్లే చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే తను రోప్స్‌నన్నీ పట్టుకొని ఇలా ఊపుతున్నాడనమాట. సో, గ్రేట్ స్ట్రాటజీ. ఎందుకంటే సింపుల్‌గా మనం కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉన్నాం కదా అని చెప్పి ఊరుకునే బదులు సో, ఇఫ్ యూ ఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ నువ్వు వేరే అన్‌కంఫర్టబుల్ పీపుల్‌ని సో, కొద్దిగా ఊపితే వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్‌లు ఉన్నప్పుడు ఐ థింక్ దట్స్ ద రైట్ థింగ్ టు డూ యాస్ పర్ ద టాస్క్. సో, తను నీ ఫ్రెండ్ ఆర్ అదైతే చేయలేం కాబట్టి బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ శేఖర్ భాష వాజ్ కంప్లీట్‌లీ రైట్. సో, తను అలా పుష్ చేయడం వల్ల యష్మి వెళ్ళిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ శేఖర్ భాష అండ్ దెన్ నబీల్ వెళ్ళిపోయారు. అండ్ ద లాస్ట్ ఇద్దరు మిగిలింది నైనిక అండ్ దెన్ నిఖిల్. సో, ఇద్దరు బ్యాలెన్స్ పట్టుకొని లాస్ట్ సింగిల్ రోప్‌లో బ్యాలెన్స్ పట్టుకొని బ్యాలెన్స్ చేస్తారు. అండ్ నైనిక ప్లేడ్ వెరీ వెల్. సో, ఈ టాస్క్ అండ్ ఈ ఇప్పుడు జరిగిన ఈరోజు జరిగిన 3 టాస్క్‌ల్లో కంపేర్ చేస్తే నైనిక ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ టాస్క్. ఐ థింక్ తన బాడీ ఫిజికల్ స్ట్రెంత్ కానీ, తన బాడీ బ్యాలెన్సింగ్ కానీ ఐ థింక్ దట్ ఈస్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు హర్ ఇన్ ద టాస్క్. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ టాస్క్‌లో స్ట్రాంగ్ పెర్ఫార్మర్‌గా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ టాస్క్ మేబీ డిస్కషన్స్‌లో పాయింట్స్‌లో కూడా సో, టాస్క్‌లో నాకు అనిపిస్తుంది. బట్ ఐ థింక్ యాజ్ పాయింట్లు పెట్టడంలో కానీ, ఆ డిస్కషన్‌లో కానీ, తన ఓన్ స్టాండ్ తీసుకోవడంలో కానీ ఆర్ తన థాట్ ప్రాసెస్‌ని పెట్టడంలో కానీ మేబీ కొద్దిగా లిటిల్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ అగైన్ లిటిల్ అనిపించింది బట్ నాట్ 100%. ఎందుకంటే మేబీ థర్డ్ టాస్క్‌లో డిస్కస్ చేద్దాం అది. సో, ఫస్ట్ టాస్క్‌లో నిఖిల్ విల్ బి ది ఫస్ట్ చీఫ్. సో, తను సక్సెస్‌ఫుల్‌గా చేస్తాడు అండ్ నైనిక ప్లేడ్ రియలీ వెల్ ఇన్ దిస్. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ టాస్క్‌లో నైనిక విల్ విన్. అండ్ అగైన్ ఇందులో కూడా బేబక్క విల్ బి బేబక్క చాలా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆన్ ద టాస్క్. మేబీ తన ఫిజికల్గా సపోర్ట్ చేయదు కాబట్టి అది ఈ సెకండ్ టాస్క్ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి కొద్దిగా చేయలేదనుకోవచ్చు. అండ్ విచ్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్. ఎందుకంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా బేబక్క విల్ జస్ట్ క్యాజువల్గా బిగ్ బాస్ ఉంటుంది. బిగ్ బాస్ నా గురించి చూడు, బిగ్ బాస్ మిడిల్ ఏజ్ పీపుల్ని గురించి కూడా పట్టించుకో, బిగ్ బాస్ టాస్క్ల గురించి ఇలాంటి టాస్క్లు లైక్ స్ట్రాంగ్ ఫిజికల్ స్ట్రెంత్ కావాల్సిన టాస్క్లు వద్దు బిగ్ బాస్ అన్నట్లు తను కొద్దిగా డిసప్పాయింట్ వ్యక్తం చేస్తుంది. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ఓకే వ్యాలిడ్ అనుకోవచ్చు. నేనేమంటానంటే అది వ్యాలిడే బట్ కొద్దిగా నీ ఎఫర్ట్స్ కూడా బెటర్ పెట్టాలి. నాకైతే ఆ లిటిల్ ఎఫర్ట్స్ కూడా కనపడలేదు అనిపిస్తుంది. ఇంకొద్దిగా హార్డ్ వర్కింగ్ చేస్తే ఓకే గెలిచినా ఓడిపోయినా బట్ మనం హార్డ్ వర్క్ పెట్టామన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది ఆడియన్స్కి రీచ్ అవుతుంది, డెఫినెట్గా రీచ్ అవుతుంది. అండ్ అది తన దగ్గర నుంచి రాలేదని అనిపించింది. సో ఓకే, షీల్ హ్యాస్ టు వర్క్ ఆన్ దట్. అది తను చూసుకోవాల్సిందే. అండ్ కమింగ్ టు ద థర్డ్ టాస్క్ ఇప్పుడు ఏమైందంటే నిఖిల్ అండ్ దెన్ నైనిక కలిసి రిమైనింగ్ 4 పీపుల్ ద అదర్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ వాళ్ళలోంచి ఒక్కడిని మాత్రం సెలెక్ట్ చేయాలి చీఫ్కి. అండ్ బిగ్ బాస్ పెట్టే మెలికలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఒకళ్ళని ఎన్నుకోవాలి, ఒక ముగ్గురిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది చీఫ్ రేస్లోంచి. సో నైనిక అండ్ నిఖిల్ విల్ డిస్కస్ ద సేమ్. సో ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తారు. అండ్ ఈ డిస్కషన్లో ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టూడ్ క్లియర్లీ నిఖిల్ ఈజ్ లీడింగ్ ద డిస్కషన్. సో నైనిక సింపుల్గా ఎస్ ఐ అగ్రీ అంటుంది, ఓకే అంటుంది. సో బికాస్ ఫ్రమ్ వాట్ ఐ సీ ఫ్రమ్ 2 days నేను చూసిన దాన్ని బట్టి, లైవ్లో చూసిన దాన్ని బట్టి శేఖర్ భాష ఈజ్ మోర్ యాక్టివ్ ఆర్ మోర్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద హౌస్ అండ్ హీస్ టాకింగ్ టు ఎవ్రీ వన్ అండ్ హీస్ పుటింగ్ హిస్ వాయిస్ స్ట్రాంగ్. తన మాటని స్ట్రాంగ్గా పెట్టగలడు, వాయిస్ బాగుంది అండ్ ఇంటరాక్షన్ బాగుంది, ఎవ్రీబడితో ఉంది. కంపేర్ టు నబీల్, యష్మి అండ్ దెన్ ద అదర్ కంటెస్టెంట్ బేబక్క. సోషల్ మీడియాలో చూస్తున్నాను అండ్ ఆల్సో ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ దట్ కన్నడ బ్యాచ్ అంటున్నారు. సో బేసిక్గా ఈ నబీల్, పరిణిత అండ్ యష్మి కొద్దిగా
కొద్దిగా జెల్ అవుతున్నారు అండ్ దే ఆర్ ట్రైంగ్ టు బికమ్ ఏ గ్రూప్. స్లోగా గ్రూప్లో ఫామ్ అవుతున్నారని అనిపిస్తుంది. సో బేసిక్గా ఈ ఎపిసోడ్లో అయితే అనిపించలేదు, బికాస్ ఆ ఎపిసోడ్లో వాళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ కట్ చేసేసారు. బట్ లైవ్ చూసిన వాళ్ళకి ఇది కొద్దిగా అర్థమవుతుంది అనమాట. సో అందుకని నిఖిల్ మేబీ లిటిల్ ఫేవర్ టు యష్మి అని అనిపిస్తుంది. చూసిన వాళ్ళకైతే డెఫినెట్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా డెఫినెట్గా అనిపించింది కొద్దిగా హీఈస్ ఫేవరబుల్ టువర్డ్స్ యష్మి అని. ఆ నలుగురిలో కంపారిటివ్గా తన వాయిస్ని స్ట్రాంగ్గా పెట్టగలిగేది. సో బేసిక్గా ఏంటంటే శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు బికాస్ హీ కెనాట్ హ్యాండిల్ అది ఇది అని చెప్పి. నబీల్ని ఎలిమినేట్ చేశారు బికాస్ హీ డిన్ మింగిల్ విత్ ఎవ్రీ వన్ అని. బేబమ్మని ఎలిమినేట్ చేశారు బికాస్ షీ సాఫ్ట్ అని. ఈ మూడింటిని కాంట్రాడిక్టరీగా సపోర్ట్ చేసే క్వాలిటీస్ ఒకటి కూడా నాకు తెలిసి యష్మిలో కనబడలేదు. ఆర్ షీఈ్ ఆల్సో నాట్ యాక్టివ్ విత్ ఎవ్రీ వన్, ఆర్ షీఈ్ ఆల్సో నాట్ ప్రొయాక్టివ్. అండ్ ఐ డోంట్ థింక్ సో తన వాయిస్ స్ట్రాంగ్గా అగ్రెసివ్గా పెట్టగలదు కానీ, బట్ అట్ ద సేమ్ టైమ్ దట్ అప్లైస్ టు శేఖర్ భాష ఆల్సో, రైట్? సో శేఖర్ భాష కూడా అగ్రెసివ్గా మాట్లాడతాడు, తను కూడా అగ్రెసివ్గా మాట్లాడుతుంది. సో శేఖర్ భాష అగ్రెసివ్గా మాట్లాడతాడని చెప్పి ఎలిమినేట్ చేసి తనని ఉంచడం, దిస్ ఈజ్ కంప్లీట్లీ లిటిల్ ఫేవరెటిజం జరిగిందని నాకు అనిపిస్తుంది. అండ్ నైనిక ఐఎమ్ నాట్ షూర్, లైక్ తనకి ఎవరు వచ్చినా పెద్ద ఫరక్ పడ్డదనే ఫీలింగ్లోనే ఉంది. నాకు అర్థమైంది అనుకోకం. సో షీ వెంట్ విత్ ద ఫ్లో. సో నిఖిల్తో సింపుల్గా ఓకే ఓకే అంది, ఎస్ అంది, ట్రూ. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో యష్మి విల్ బీ ద థర్డ్ చీఫ్. దట్ వాస్ డిసైడెడ్ బై దీస్ 3 పీపుల్. సో ఇలా డిసైడ్ చేసిన తర్వాత ఫ్యూ పాయింట్స్ హియర్ ఈస్, సో ఫస్ట్ బేబక్క, తను నాట్ ఈవెన్ డిఫెండింగ్ హర్ సెల్ఫ్. సో తను సింపుల్గా ఓకే ఓకే మీరు డిసైడ్ చేశారా, ఓకే రైట్ ఫైన్ వెళ్ళిపోదాం, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్లు చాలా సింపుల్గా తీసుకుంది. అండ్ మెనీ పీపుల్ లైక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సో దిస్ ఈజ్ నాట్ రైట్, మీరు కొద్దిగా డిఫెండ్ చేసుకోవాలి, ఆర్ మీరు చెప్పాలి, ఆర్ మీరు అడగాలి వాట్ ఈస్ ద రీజన్ అని. లైక్ దిస్ ఈజ్ నాట్ సింపుల్ ఫన్నీ కదా, కొద్దిగా సీరియస్ కదా అంటే తను బేబక్క విల్ డిఫెండ్ హర్ సెల్ఫ్. సో నేను అలానే తీసుకుంటాను లైఫ్లో, నేను మరీ ప్రతిదాన్ని ఇంత సీరియస్గా తీసుకొని నేను ఇలాంటివి చేస్తా, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటాను, అది తీసుకొని అది ఇది అన్నట్టు చెప్తుంది. అండ్ విచ్ ఈజ్ రైట్. మేబీ తన క్యారెక్టర్ నాకు చూసి 1.5 డేలో నేను చూసిన దాన్ని బట్టి తను కొద్దిగా పాయింట్ ఉన్నా ఓకే నవ్వుకుంటూ వెళ్ళిపోయి, కొద్దిగా కొద్దిగా కాంప్రమైజ్ అవుతూ, కొద్దిగా నవ్వుతూ వెళ్ళిపోయి, కొద్దిగా డిస్కంఫర్ట్స్ ఉన్నా కూడా ఓకే అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోయే క్యారెక్టర్ అని నాకు అనిపించింది. సో మేబీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు పెద్దగా ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళరు గేమ్లో. సో యా మేబీ కొద్దిగా 2-3 వీక్స్ అన్నా ఉంటే షిల్ బీ మేబీ మనకి ఓపెన్ అయితే, ఆర్ అట్లీస్ట్ తను ఓపెన్ అయితే కొద్దిగా మనం మేబీ విల్ బీ ఏబుల్ టు సీ హర్, తన గేమ్ని మనం చూడగలం. సో అండ్ సెకండ్ పాయింట్, శేఖర్ భాష అడుగుతాడు పాయింట్స్, తను ఏదో వాళ్ళైతే సేమ్ రీజన్స్, కొద్దిగా మీకు హోల్డ్ ఉండదు, కంట్రోల్ ఉండదు, అగ్రెసివ్ మీరు అన్నట్టు మాట్లాడేస్తారు, అయిపోతుంది. అండ్ నబీల్కి కూడా సేమ్ అదే రీజన్ చెప్తారు, యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ ఎవ్రీ వన్ అది ఇదని. అండ్ ఇక్కడ సోనియా విల్ రేజ్ మెనీ గుడ్ పాయింట్స్, చాలా చాలా మంచి పాయింట్స్ రేజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు చెప్పిన 3 క్వాలిటీస్ ఇందులో కాంట్రాడిక్ట్ చేసే సోనియాకి లేవు. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన ఏ అయితే రీజన్స్ చెప్పి ఆ ముగ్గురిని వాళ్ళు పక్కన పెట్టారో, సో తన కాంపెన్సేటింగ్ రీజన్స్ ఏవి యష్మిలో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నబీల్తో నువ్వు అందరితో కలవట్లేదు అన్నారు. ఫ్రమ్ వాట్ ఐ సీస్ యష్మి కూడా పెద్దగా ఎవరితో కలవలేదు, ఆ 3-4 తప్ప. ఆ హౌస్ మొత్తంతో ఒకరితో మాట్లాడింది అయితే నాకు తెలిసి నాకు కనబడలేదు. అండ్ అట్ ద సేమ్ టైం శేఖర్ భాష అగ్రెసివ్ అన్నారు. సో యష్మి ఈజ్ ఆల్సో ఈక్వల్లీ అగ్రెసివ్. ఎందుకంటే సోనియా ఈ పాయింట్స్ రైజ్ చేసినప్పుడు కూడా షీల్ బి అగ్రెసివ్ అగైన్స్ సోనియా, అండ్ ఒక పెద్దగా అరుస్తుంది అనమాట. సో నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతావు, నీకేం అవసరం అది ఇది అన్నట్లు. సో షీఈ్ ఆల్సో ఈక్వల్లీ అగ్రెసివ్ కదా, బట్ వై ఆర్ యూ సెలెక్టింగ్ హర్ అట్ ద సేమ్ పాయింట్ ఫర్ బేబక్క? షీ సాఫ్ట్ అంటుంది, సాఫ్ట్ అన్నారు, ఏదో సమ్ వ్యాలిడ్ ఏదో రీజన్ చెప్పి పంపించినట్టు ఉంది. సో సోనియా విల్ రైజ్ ఆల్ దీస్ పాయింట్స్, చాలా స్ట్రాంగ్గా పాయింట్స్ పెడుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా పెడుతుంది. అండ్ షీ ఫిగర్డ్ ఇట్ అవుట్, లైక్ తను అర్థం చేసుకుంది అనమాట ఇక్కడ ఫేవరెటిజం జరుగుతుంది అని. సో అందుకే తను డైరెక్ట్గా ఫేవరెటిజం జరుగుతుంది అది ఇది అని చెప్పకుండా లిటిల్ తన వ్యాలిడ్ పాయింట్స్తో తను స్ట్రాంగ్గా ఫ్రెండ్ పెట్టింది. ఎందుకంటే మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో డైరెక్ట్గా అనేస్తారు ఫ్రెండ్షిప్ అది ఇది అని. సో బట్ రైట్ నౌ అయితే కనుక కొద్దిగా అలా డైరెక్ట్గా చెప్పకుండా, బట్ షీ డిడ్ పుట్ సమ్ వ్యాలిడ్ పాయింట్స్ అండ్ గుడ్ పాయింట్స్. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి ఇంటర్ఫియర్ చెయ్యి, సో అది వాళ్ళ డెసిషన్ అయిపోయింది వదిలేసే అన్నట్లు అంటుంది. సో అండ్ దెన్ ద ఇష్యూ క్లోజ్ దేర్. సో యా ఐ థింక్
ఫ్రమ్ వాట్ ఐ సీ ఇన్ ద డే వన్, సారీ, ఈ రోజు ఎపిసోడ్ 2 చూసిన తర్వాత నాకు తెలిసి సమ్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఆర్ నిఖిల్. తను ప్రతి ఇష్యూలో తను ఇన్వాల్వ్ అవుతున్నాడు, ప్రతి పాయింట్లో తను చెప్తున్నాడు. సగం గొడవలు తన చుట్టూ తిరుగుతున్నాయి. సో టాస్క్లో బాగా ఆడుతున్నాడు. ఐ థింక్ హీ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండెంట్స్. తను ప్రాబ్లం ఏంటంటే తను హీరో అవుతాడా విలన్ అవుతాడా అనేది వెయిట్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ సెకండ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ దట్ ఐ సీ ఈజ్ సోనియా. సోనియా కూడా చాలా పాయింట్స్ చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ షీఈస్ వాట్ ఐ మీన్ టు సే, ఏమంటారంటే ఫైర్ బ్రాండ్ అంటారు కదా, ఆ టైప్ అనిపిస్తుంది. సో తను గనక ఒక ట్రాక్ ప్రాపర్గా పెట్టుకుంటే కనుక ఐ థింక్ షీల్ బీ లైక్ బిందు మాధవి లాగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏం కనిపిస్తుందంటే షీ విల్ స్టార్ట్ స్ట్రాంగ్. తను ఒక మంచి వ్యాలిడ్ పాయింట్తో పట్టుకొని వెళ్తుంది, వెళ్ళి ఇమీడియట్గా జడ్జిమెంట్ పాస్ చేసి వర్డ్స్ యూస్ చేస్తుంది. సో ఇర్రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో తను ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ యూస్ చేస్తుంది అనమాట, విచ్ ఈస్ కంప్లీట్లీ తనకి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఒక్కటి కంట్రోల్ చేసుకొని తన పాయింట్స్లో వ్యాలిడ్గా పెడితే ఐ థింక్ షీ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్. అండ్ థర్డ్ నాకు తెలిసి శేఖర్ భాష, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. శేఖర్ భాష ఎందుకంటే తను పంచులు కానీ లైక్ బేసిక్గా సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ చూసింగానే అన్ని ఆటో పంచులు అనమాట. ఇవన్నీ సో బేసిక్గా అవన్నీ ఆటో పంచులు, లైక్ మీకు చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. ఆ పంచులన్నీ కామెడీ, ఆ నవ్వాలు ఏడవాలో కూడా అర్థంగా కామెడీ చేస్తున్నాడు. అండ్ ఓకే, అట్లీస్ట్ ఈజ్ ట్రయింగ్ సంథింగ్. అండ్ అందరితో మాట్లాడుతున్నాడు. హీ కెన్ పుట్ హిస్ వాయిస్ స్ట్రాంగ్లీ. తన లాజిక్స్ మాట్లాడతాడు. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ శేఖర్ భాషకు ఉన్నాయి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్, మణికంఠ. సో మేబీ ఐ నో హీఈస్ ట్రయింగ్ ఏ డిఫరెంట్ గేమ్, మేబీ సింపతి గేమ్ అనుకోవచ్చు. ఆర్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ సీజన్ అయిపోయేలోపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీమ్ మెటీరియల్ అయ్యేది ఏంటంటే మణికంఠ దగ్గర నుంచి నాకు బెస్ట్ మీమ్స్ మనకు రావచ్చని నేను అనుకుంటున్నాను. సో హోప్ సో తను హీల్ ఆల్సో బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ అని నాకు అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద టాప్ 4. అండ్ 5 అని నాకు తెలిసి మైండ్లో ఈ ఎపిసోడ్ తర్వాత ఇప్పటివరకు మైండ్లో రిజిస్టర్ అయిన ఓకే దిస్ ఈజ్ ద ఫిఫ్త్ స్ట్రాంగెస్ట్ కంటెండర్ అని అయితే నాకు ఎక్కడ ఎవరు కనపడలేదు. మేబీ నైనికా అవ్వచ్చు, బికాస్ షీఈస్ ప్లేయింగ్ స్ట్రాంగ్ అండ్ తన టాస్క్లో బాగా ఆడుతుంది. అండ్ బట్ లాస్ట్ ఈ పాయింట్ తప్పితే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్డ్ అనిపించింది కానీ, బట్ మేబీ సో మేబీ గోయింగ్ ఫార్వర్డ్ విల్ సీ. ఇదైతే టుడేస్ రివ్యూ. సో ఐ నో కొద్దిగా లెంతీ అయిపోయింది. సో బట్ ఐ డెఫినెట్లీ ట్రై టు బీ షార్టర్ గోయింగ్ ఫార్వర్డ్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సిన్స్ దిస్ ఈజ్ వెరీ న్యూ ఛానల్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.